నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కుటుంబం నుంచి ఇద్దరు వ్యక్తులు, అంటే వాళ్ళ తమ్ముళ్ళు, సొంత తమ్ముళ్ళు ఇప్పుడు పాలిటిక్స్ లోకి వస్తున్నారు, అది కూడా పోటీ చేయబోతున్నారు అని చెప్పి వినిపిస్తుంది. ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు మళ్ళీ కుటుంబ పాలన తీసుకురాబోతున్నారంటారా? ఇది దాదాపు మెయిన్ స్ట్రీమ్ పత్రికలన్నీ కూడా రాస్తున్నాయంటే కరెక్ట్గా ఉండే అవకాశం ఉంది. పైగా తిరుపతి అన్న మిత్రమండలి, తిరుపతి అన్న అంటే తిరుపతి రెడ్డి అనమాట, వీళ్ళ బ్రదరు యనమల తిరుపతి రెడ్డి. ఆయన పేరుతో మిత్రమండలి పేరుతో మహబూబ్ నగర్ ఏరియా అంతా కూడా పోస్టర్లు ఫ్లెక్సీలు వచ్చాయి. అందులో తెలివిగా రేవంత్ రెడ్డి ఫోటో లేకుండా చూసుకున్నారు. సో ముఖ్యంగా వంశీ చందర్ రెడ్డి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు, ఆయన గట్టిగా తిరుపతి రెడ్డి తరఫున మాట్లాడుతున్నాడు. తిరుపతి రెడ్డికి ఎంపీ టికెట్ మహబూబ్ నగర్ నియోజకవర్గానికి ఇస్తే గెలిపించే బాధ్యత మాదని అతను పేరుతో పోస్టర్లు అవన్నీ వచ్చాయి. సో అతను ఏంటంటే గతంలో కొడంగల్లో రేవంత్ 2018లో ఓడిపోయిన తర్వాత ఆ నియోజకవర్గంలో తిరుపతి రెడ్డి గట్టిగా ఫోకస్ చేసినట్టు కనబడుతుంది. దాని తర్వాత మొన్న గెలుపు కోసం కూడా ఈయన రేవంత్ రెడ్డి మిగతా నియోజకవర్గాల్లో బిజీగా ఉంటే అక్కడ గెలిపించే బాధ్యతను తిరుపతి రెడ్డి తీసుకున్నాడు. సో ఆ రకంగా కాంగ్రెస్ పార్టీకి తిరుపతి రెడ్డి సేవలు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి అతను కుటుంబ సభ్యుడు అయినప్పటికీ అతను కాంగ్రెస్ పార్టీకే పనిచేశాడు కాబట్టి అతన్ని పార్టీ తరపున అతన్ని ఎంపీగా ఇవ్వాలనేది ఒక వాదన బయటకు వస్తుంది. అది తిరుపతి రెడ్డికి సంబంధించిన అంశం. ఇక కొండలరెడ్డి కూడా ఇంకొక బ్రదర్ అనమాట. తను మల్కాజిగిరి నుంచి, ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎంపీగా గతంలో అక్కడి నుంచి గెలిచాడు కాబట్టి మల్కాజిగిరి నుంచి ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్టు తెలిసింది. బట్ మల్కాజిగిరి నుంచి ఆల్రెడీ బండ్ల గణేష్, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ కూడా కట్టి ప్లేస్ పెట్టుకొని కూర్చొని ఉన్నారు. ఎందుకంటే తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ తరఫున పోటీ పడడానికి విపరీతమైన కాంపిటీషన్ ఉంది. 17 నియోజకవర్గాలకి 309 దరఖాస్తులు ఇప్పటి వరకు వచ్చాయి, అప్లికేషన్స్. సో కాంపిటీషన్ విపరీతంగా ఉంది. రెండవది ఇక్కడ కుటుంబ పాలన అనేది ఒక ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే రేవంత్ రెడ్డి ఫ్యామిలీలో వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు కూడా కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి కాంగ్రెస్కి పనిచేశారు. కానీ పనిచేసినంత మాత్రాన చాలామంది కూడా పనిచేస్తున్నారు, వీళ్ళిద్దరే కాదు. పనిచేశారు కాబట్టి వాళ్ళకి ఎంపీ టికెట్లు ఇస్తే సొంత కుటుంబం నుంచే అన్నదమ్ములకి ఇస్తున్నారు అంటారు. మామూలుగా కాంగ్రెస్ పార్టీ పాలసీగా ఏం చెప్తుందంటే కుటుంబంలో ఒకరికే పదవి అనేది చెప్తుంది. సో కానీ అది బ్రేక్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఒకవేళ బ్రేక్ అయితే ఆల్రెడీ లైన్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో నుంచి కావాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు, తర్వాత తుమ్మల నాగేశ్వరరావు ఉన్నాడు, తర్వాత మాజీ మంత్రి జానారెడ్డి ఉన్నాడు, వాళ్ళ కొడుకు ఇప్పించాలని. ఇలాగా ఇది నిజానికి తెలంగాణ సమస్య కాదు, ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే ప్రాబ్లం. ఆంధ్రప్రదేశ్లో కూడా మన తెలుగుదేశంలో అయ్యన్న పాత్రుడు కావచ్చు, గంటా శ్రీనివాసరావు కావచ్చు, బండారు సత్యనారాయణ కావచ్చు, ఇలాంటి వాళ్ళు చాలామంది అక్కడ తమ కొడుకుల్ని, తాము యాక్టివ్గా ఉన్నప్పుడే కొడుకుల్ని రాజకీయాలకు దించి వాళ్ళ లైఫ్ సెటిల్ చేయాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు. అటువైపు మన వైసీపీలో కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు ఈసారి కంటెస్ట్ చేస్తున్నాడు, భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు కంటెస్ట్ చేస్తున్నాడు. అట్లా చాలామంది పిల్లలు అక్కడ కూడా వైసీపీ నుంచి కంటెస్ట్ చేస్తున్నాడు. ఆల్రెడీ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కొడుకు మిథున్ రెడ్డి ఉన్నాడు రాజకీయాల్లో. ఇలాగ వాళ్ళు కూడా చేస్తున్నారు. అక్కడ కూడా ఏంటంటే ఒక పార్టీలో ఒకరికే పదవి ఇవ్వాలనేది అక్కడ కూడా అమలు చేయడానికి ట్రై చేస్తున్నాడు మ్యాక్సిమం. అదేంటంటే ఒక్కోసారి అది ఆ రూల్ని బ్రేక్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మిథున్ రెడ్డి, రామచంద్రరెడ్డి వాళ్ళకి ఒకరికే ఇస్తాను అనలేరు, అక్కడ చెవిరెడ్డి భాస్కర్ వాళ్ళ ఇంట్లో ఒకరికే ఇస్తాను అనలేరు. అట్లాగే భూమన కరుణాకర్ రెడ్డి వాళ్ళ కొడుకు ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఆయన ఏమో తిరుపతి టీటీడీకి బోర్డు చైర్మన్గా ఉన్నాడు. సో ఇలాగా రాజకీయ ఫ్యామిలీ కుటుంబాలని నెగ్లెక్ట్ చేసే పరిస్థితి అధిష్టానానికి ఉండదు. ఇక్కడ కేసీఆర్ ముందు నుంచి కూడా ఆర్గ్యుమెంట్ ఏంటంటే నా పిల్లలు కాబట్టి వాళ్ళని ఎలా, వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంది కదా, నా పిల్లలు కాబట్టి వాళ్ళ భవిష్యత్తుని మీరు లేకుండా చేస్తారా అన్న ఒక వాదన తీసుకొచ్చాడు. సో ఇప్పుడు షర్మిల కూడా అదే కదా ప్రాబ్లం, జగన్ ఆమెను అకామిడేట్ చేయలేదనే కదా, పదవులు లేదు ఆమెకి అనే ఆమె వచ్చి వేరుకుంపట పెట్టుకునింది. ఇప్పుడు మళ్ళీ ఆయనకి వ్యతిరేకంగా వెళ్తుంది.
అంటే రాజకీయ వాటా ఇవ్వలేదని. ఆస్తులు అనేది నిజానికి అది పెద్ద విషయం కాదు, అది జరిగితే కోర్టుకు వెళ్ళి ఉండాలి ఆమె. కాబట్టి ఆస్తుల కంటే కూడా అక్కడ ప్రధానంగా రాజకీయంగా జగన్ ఒక్కడే అనుభవిస్తున్నాడు. నేను కూడా పార్టీకి పనిచేశాను, జగన్ జైల్లో ఉన్నప్పుడు నేనే కదా పాదయాత్ర చేసి పార్టీని లైవ్గా ఉంచాను, కాబట్టి నా రోలు ఉంది కదా, నాకెందుకు రాజకీయంగా వాటా లేదు అనేది ఆమె ప్రశ్నిస్తుంది. అట్లాగే పురంధేశ్వరి ఎన్టీఆర్ ఫ్యామిలీ, ఆమె తెలుగుదేశంలో తనకి తన భర్తకి లేదని ఆమె కాంగ్రెస్లోకి చేరింది. బద్ద శత్రువు వాళ్ళ నాన్నకి కాంగ్రెస్ అయినా దాంట్లో చేరింది, ఇప్పుడు బీజేపీలో చేరింది. ఇలాగా అనేక కుటుంబాలలో కూడా ఇది మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, నేషనల్ వైడ్ కూడా అనేక కుటుంబాల్లో ఇదే ప్రాబ్లం. సాక్షాత్తు సోనియా గాంధీ ఫ్యామిలీలో కూడా ఉంది కదా, మేనకా గాంధీ, సోనియా గాంధీ. అట్లాగే థాకరే ఫ్యామిలీ, బాల్ థాకరే, ఉద్ధవ్ థాకరే, రాజ్ థాకరే విడిపోయారు వాళ్ళు. ఇలాగా ప్రతి కుటుంబంలో కూడా రాజకీయాలు పదవులు ఇస్తే ఒక ప్రాబ్లం, ఈకపోతే ఒక ప్రాబ్లం. సో రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఈకపోతే రేపు ఈ తమ్ముళ్ళే వాళ్ళు ఎక్స్ట్రా జగన్ లాగా షర్మిలలాగా వాళ్ళ తమ్ముళ్ళు మారే అవకాశం ఉంది. ఎందుకంటే మేము కూడా పనిచేసాం కదా, నువ్వు లేకపోయినా నిన్ను గెలిపించాము, మాకు ఇవ్వడానికి నీకేంటి అనేది వాళ్ళు ప్రశ్నిస్తారు. ఇస్తేమో మొన్నటి వరకు రేవంత్ రెడ్డి మొత్తం కుటుంబంలో నలుగురే బాగుపడ్డారు, కేసీఆర్ కుటుంబంలో, కేసీఆర్ అంతా కూడా ఫ్యామిలీ ప్యాక్, ఇదంతా ఇతను విమర్శించారు. ఇప్పుడు బీఆర్ఎస్ రెడీగా దాన్ని రంగంలోకి తీసుకొస్తుంది. ఆల్రెడీ తిరుపతి రెడ్డి కాన్వాయ్ వెళ్ళింది తిరుపతి రెడ్డికి అని కూడా విమర్శలు వచ్చాయి. దానికి ఆయన ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చాడు. ఎందుకంటే మా బ్రదర్స్ వాళ్ళు కూడా రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నారు, చాలామంది అధికారులు వెళ్ళి వాళ్ళని కలుస్తూ ఉన్నారు, నేను కలవద్దని చెప్పాను కూడా, ఆయన వినట్లేదని ఏదో చెప్పాడు ఆయన. అంటే ఒక పవర్ సెంటర్గా వీళ్ళు ఏర్పడతారు తీసుకొచ్చినా రాజకీయాల్లోకి పదవులు లేకపోయినా కూడా వాళ్ళు ఆల్రెడీ పవర్ సెంటర్ అయిపోయారు. అధికారులు కూడా ఎలాగ ఉంటారంటే ఎక్కడ పవర్ సెంటర్ ఉంటే అక్కడ వాళ్ళు కూడా వాలిపోతారుగా, రకరకాల ట్రాన్స్ఫర్లు కావచ్చు, వాళ్ళకి ప్రమోషన్లు కావచ్చు, రకరకాల ఇవి వాళ్ళకు ఉంటాయి. సో అందుకని ఇంట్లో వాళ్ళని పట్టుకుంటే వాళ్ళైతే సమయం చూసి చెప్పగలరు అనేది ఉంటుంది. అందుకని వీళ్ళకి అక్కడ పవర్ సెంటర్స్గా ఇద్దరు బ్రదర్స్ ఆల్రెడీ తయారయ్యారని చెప్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఏం చేస్తుంది అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే కాంగ్రెస్ అధిష్టానానికి కూడా ముందు నువ్వు వెనకోయేలాగా ఇస్తేమో ఒక సమస్య, ఈకపోతే వాళ్ళు ఎక్కడ రెబల్స్ లాగా తయారవుతారో అనేది ఇంకొక సమస్య. అందువల్ల ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ పోటీ కూడా విపరీతంగా ఉంది. వాళ్ళకి ఇస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చాలామంది వస్తారు. ఇప్పుడు ఆల్రెడీ మల్లారెడ్డి ఏం మాట్లాడుతున్నాడు, బీఆర్ఎస్ మాజీ మంత్రి, కేసీఆర్ ఫ్యామిలీలో ఇంతమందికి రాలేదా, మా ఫ్యామిలీలో ఉంటే ఏంటి అని ఆయన అడుగుతున్నాడు. ఇలాగే ఇది అన్నీ కూడా ఫ్యామిలీ ప్యాక్లు అయిపోతున్నాయి తప్ప ఈ ఒకసారి రాజకీయాల్లోకి వస్తే అదే ఫ్యామిలీ రాజకీయాల్లో ఆ ఫ్యామిలీలో అందరూ వస్తుంటే మిగతా వాళ్ళకి ఎప్పుడు వీళ్ళ అవకాశాలు ఇవ్వాలి, మిగతా కులాలకి ఇప్పుడు అవకాశాలు ఇవ్వాలి అనేది పెద్ద మేజర్ ప్రాబ్లం. ఇక్కడ జగన్ దాన్నే కొంత బ్రేక్ చేసినట్టు కనబడుతుంది. అందుకని జగన్ అక్కడ 25 పార్లమెంట్ నియోజకవర్గంలో దాదాపు 11 మందికి బీసీలకి ఇచ్చేసాడు ఆల్రెడీ. అందులో ఎస్సీ నియోజకవర్గాలు కూడా 3-4 ఉన్నాయి. ఇలాగా అతను కొంత దాన్ని బ్రేక్ చేసినట్టుగా కనబడుతుంది. కానీ అతను కూడా కంప్లీట్గా ఫ్యామిలీ నుంచి అందరికీ ఇవ్వను అనే రూల్ని ఖచ్చితంగా అమలు చేసే పవర్ అతనికి కూడా లేదు, కష్టం ఉంది. ఏదేమైనా ఎవరో ఒకరు ఎక్కడో చోట స్టార్ట్ చేయకపోతే కొత్త వాళ్ళు, కొత్త కులాలకు సంబంధించిన ప్రాతినిధ్యం లేని ముఖ్యంగా బీసీ కులాలు వాళ్ళు రంగంలోకి రావడానికి కష్టమైపోతుంది. సో ఇది నిజానికి స్వచ్ఛందంగా ఆలోచించాల్సిన విషయం, కానీ ఇవాళ ఎవడు స్వచ్ఛందంగా ఆలోచించే పరిస్థితి లేదు. సో మేము కష్టపడి అన్నను గెలిపించాం కాబట్టి ఇప్పుడు మాకు పదవి కావాలని వాళ్ళు ముందుకు వస్తున్నారు. సో ఇప్పుడు ఆ ఫ్యామిలీకి ఇస్తే ఒక సమస్య, ఇకపోతే ఒక సమస్య. రేవంత్ రెడ్డికి కూడా ఇబ్బంది ఉంది. ఆయనేమో అధిష్టాన వర్గమే ఫైనల్ అంటున్నాడు పైకేమో, కానీ అధిష్టాన వర్గానికి చెప్పేది ఎవరు? ఈయనే కదా. రేపొద్దున నేను గట్టిగా పట్టుబట్టి అందుకనే మేబీ తెలివిగా ఇద్దరిని దించుతున్నట్టున్నారు. ఇద్దరిని దిస్తే కనీసం ఫైనల్గా ఒకరికన్నా ఇస్తారు కదా, ఇద్దరిని కాదనకుండా. మరి ఏం జరుగుతుందని చూడాలి.